స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నేపథ్యంలో సూపర్ 6 పథకాలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా అడుగులు వేయడం హర్షణీయం. టీడీపీ నేతల వెల్లడి. విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి. చిత్తూరు నగరంలో ఇష్టారాజ్యంగా పోస్టర్లు, బ్యానర్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నగర కమిషనర్ నరసింహ ప్రసాద్. వార్తల్లోని వివరాలు. ఎన్నికల నేపథ్యంలో సూపర్ 6 పథకం అమలులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చుడా చైర్మన్ కటారి హేమలత అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు త్రాగునీరు తేవడానికి పునాది వేశారన్నారు. ప్రభుత్వం మారడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సౌజన్యంతో 0.750 టీఎంసీ నీటిని అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు అనుమతిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం, జీవోను విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే మనోహర్, నాయకులు గీర్వాణి చంద్రప్రకాష్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. 2017లో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలని కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకోవడం. కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి. సో ప్రజలందరూ కూడా గమనించాలి, గత 5 సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు, ఏమీ వేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తామని అన్నారు. దాన్ని పూర్తి చేయడానికి కోసం మన అడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా 0.786 టీఎంసీ వాటర్ని కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే రామానాయుడు గారు కూడా సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏదైతే మాట ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి ఓకే అన్నారు, దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ హబ్ను కూడా మనకి త్వరలోనే ఆ శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకుంటాం. ఆయన చెప్పాలంటే ఈ 5 నెలల్లో అడవిపల్లి ప్రాజెక్టు ఆమోదించడం చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారము మనకి సంఖ్యల పథకాలు చాలా
న్యాయం జరిగిందని చెప్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు అభిషేకంతో దర్బాబు సారు, కళ్యాణ్ హేమలత మేడం గారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, మీడియా మిత్రులు అందరూ కూడా కలిసినట్టుగా ఉండి అభిషేకంతో పాల్గొన్నందుకు చాలా నాకు సంతోషంగా. చిత్తూరు పట్టణానికి నీటి సమస్య ఎన్నో సంవత్సరాలు. నేను మొట్టమొదటిసారిగా 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన్ని కోరిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా, అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి చిత్తూరు పట్టణానికి ఏ విధంగా దారి తీర్చాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్గా కండక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా తిరిగి క్యాన్వాస్ చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరు పట్టణానికి నీటి సమస్య తీర్చేదానికి మా ప్రభుత్వం వస్తానే చేస్తామని చెప్పిన ప్రకారంగా ఆ రోజు కలవగుంట కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. తద్వారా కలవగుంట దగ్గర ఒక టీఎంసీ నీళ్లు నిలిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడానికి కారణం అది. ఆరు మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్టీ రామారావు ప్రాజెక్టు పెట్టాము. అదేవిధంగా ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీళ్ళు అయితే రెగ్యులర్గా రాకుండా పోతూ ఉంది. వర్షాలు పడక అప్పుడప్పుడు వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం రాకుండా పోతుంది. ఇది మన మొత్తం మీద కూడా బోర్ల మీద డిపెండ్ అయినాం. ఆ రోజు మున్సిపాలిటీలో ఆనాడు ప్రతి ఒక్క ఇంటికి కూడా రామ్నగర్ కళ్యాణ్ ఏ రోజు చూస్తే 95లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేట్గా. అవన్నీ చూసి బాధపడి దాని తర్వాత చాలా వరకు అన్ని చోట్ల కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది. ఈనాడు మళ్ళీ సత్యప్రభమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే మన హేమలత గారు మేయర్గా ఉన్నప్పుడు ఫైట్ చేసి పైప్ లైన్ కూడా అన్ని దిద్దడం జరిగింది. అడిషనల్ నుంచి ఇక్కడ వచ్చేదానికి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారినారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా చిత్తూరు పట్టణానికి నీళ్ళు సమస్య తీసుకోవడానికి పోయిన ఆవశ్యకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు ఇష్టం లేదు. చేస్తే ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో దాన్ని అలాగే నిలిపేశారు. విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే టీఏఆర్ఎల్ శిక్షణ యొక్క ముఖ్య లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. శుక్రవారం జడ్పీ సమావేశపు మందిరంలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవతో 3, 4, 5వ తరగతుల విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించి టీఏఆర్ఎల్ శిక్షణకు సంబంధించిన బుకెట్లను తయారు చేయడం జరిగిందన్నారు. తద్వారా నిష్ణాతులైన రీసోర్స్ పర్సన్ చే ఎంఈఓ, సిఆర్, ఎంటీఎస్, ఎంఎల్ఆర్పిఎస్, సిఆర్సి హెచ్ఎంఎస్లకు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని తరగతి గదిలో విద్యార్థుల యొక్క అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, స్టేట్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, ఏఎంఓ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఫౌండేషన్ పూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో మేడం గారు అలాగే సార్ గారు ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. మేడం గారికి అలాగే సార్ గారికి అందరికీ ఆ పరంగా అర్థం ఏంటి అని చెప్పగలుగుతారు. సో దిస్ ఫౌండేషనల్ skills which are arithmetic skills and comprehension, చదివి అర్థం చేసుకోవడం, చిన్న క్యాల్కులేషన్ చేయడం, ఇవి ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఇది ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇంత క్వాలిటీగా చేస్తుంటారు. అండ్ అసెస్ చేసి అది అక్కడికి వదిలేయకుండా దే హావ్ ప్రిపేర్డ్ వన్ వెరీ బ్యూటిఫుల్ ట్రైనింగ్ మెటీరియల్. సో మీకు మనం అన్వైల్ చేసి ఉన్నాము. ఈ ట్రైనింగ్ మెటీరియల్ అనేది వాళ్ళ దగ్గర ఒక R&D పెట్టుకొని ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్తుంది. కన్వెన్షనల్గా మన క్లాస్ రూమ్లో టీచ్ చేసింది ఒక 50-60% స్టూడెంట్స్ దే విల్ గెట్ దట్ టీచర్స్. మీడియా అండ్ ప్రెస్ మిత్రులకు అండ్ మా ఎంఈఓలు, సిఆర్సీలు, హెడ్ మాస్టర్లు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుగా నమస్కారాన్ని.
ఈ టీచింగ్ రైట్ లెవెల్ అనే ట్రైనింగ్ చేయడానికి ఒక వర్క్షాప్ చేస్తే అందరికీ కూడా బాగా ఉంటుంది. గౌరవ జాయింట్ కలెక్టర్ నాయకు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని దీని మీద మంచి మెటీరియల్ కూడా తయారు చేయండి. వాళ్ళు దీనికి ఎంతో కృషి చేయడానికి ఉద్దేశాలలో ఒక ట్రైనింగ్ చాలా రూట్ లెవెల్ వరకు తీసుకుపోయి పిల్లలందరికీ అందించే విధంగా వాళ్ళ సహకారం అందించడం జరిగింది. దీన్ని మీరు ఉపయోగించుకొని ప్రైమరీలో ఉండే పిల్లలు అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు స్ట్రెంగ్తన్ అయితే హై స్కూల్కి వచ్చే స్థాయికి వాళ్ళు మంచిగా ఉంటారు. అండ్ వాళ్ళకు మంచి భవిష్యత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నేర్పించడానికి ఈరోజు ఈ టీచింగ్ అట్ రైట్ లెవెల్ ప్రోగ్రామ్ గురించి అవన్నీ రెడీ చేశారు. అంటే జేసీ మేడం గారు ఒక లాస్ట్ 1 month నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వేరే ఫండ్స్ తీసుకొచ్చి అన్ని మెటీరియల్ రెడీ చేసి పిల్లలకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. యాక్చువల్లీ నేను ఆ మెటీరియల్ చూశాను. అండ్ ఈ బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం నాకు కొంచెం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఈ మెటీరియల్ చుట్టుపక్కల స్కూల్స్కి బేస్ లైన్ మేము 7th class పిల్లల దగ్గరికి టెస్ట్ చేపిస్తే అందులో కొన్ని ఉంటాయి. ఇలా ఇప్పుడు సబ్ట్రాక్షన్ 2 digit సబ్ట్రాక్షన్ కానీ మ్యాథ్స్ గురించి మనం మాట్లాడితే 2 digit సబ్ట్రాక్షన్ డివిజన్ ఇలాంటివి. అంటే నేను 7th class పిల్లలు ఇవన్నీ చేయగలను అనుకున్నాను. కానీ అక్కడ ట్రైనింగ్ చూస్తేనే నాకు అర్థమైందంటే అది ఈజ్ కన్సిడర్డ్ 2nd or 3rd class లెవెల్. కానీ 7th classలో కూడా చాలా మంది పిల్లలు చేయలేకపోయారు. అదేవిధంగా హిందీ చదవాల్సి వచ్చినప్పుడు అక్కడ హిందీ కాబట్టి మనకు తెలుగు ఉంటుంది. హిందీ చదవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 2 lines సెంటెన్స్ కూడా చదవలేకపోయారు. చిత్తూరు నగరంలో ఇష్టారాజ్యంగా సినిమా పోస్టర్లు బ్యానర్లు పెట్టవద్దని నగర కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం నగర పాలక కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇష్టారీతిన సినిమా పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు స్వచ్ఛతా ప్రక్రియకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సినిమా పోస్టర్లు బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ అతికించరాదని, ప్రధానంగా ప్రభుత్వ స్థలాలలో పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు. రోడ్లపై ఆవులను వదిలివేస్తే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆవులను వదిలివేస్తే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు సమన్వయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవులను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. సంబంధిత యజమానులకు జరిమానా విధిస్తామని, అలాగే గోవులను గోశాలకు తరలిస్తామన్నారు. యజమానులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు నమస్కారం. మనకి రోడ్డు సేఫ్టీ భద్రత దృష్ట్యా మనము కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం ఇటీవల గమనించినట్లయితే రోడ్లపైన ఆవులు, ఎద్దులు ఇలాంటివి వచ్చి రోడ్డుపైన తిష్ట వేస్తున్నాయి. అది వాహనదారులకు వెళ్ళే వాళ్ళకి రాకపోకలకి ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. వాటిని ఎంత తోలినా కూడా అవి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రోడ్డుపైన తిష్ట వేస్తున్నాయి. దీనిపైన మేము ఆ యొక్క ఆవుల యజమానులను వీళ్ళను గుర్తించి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్తించి వాళ్ళకు స్టేషన్కు పిలిపించి మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళలో ఏ మార్పు కనిపించట్లేదు. దీనిపైన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము కఠినమైన చర్యలు తీసుకోదలిచాము. ఎవరైనా ఆవుల్ని రోడ్డుపైకి నిర్లక్ష్యంగా వదిలేసినట్లయితే బాధ్యతారహితంగా ఖచ్చితంగా కేసెస్ బుక్ చేసి కోర్టులో హాజరుపరుస్తాము.
ఇంకా వాళ్ళ మార్పు రానట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, వెటర్నరీ డిపార్ట్మెంటు వీళ్ళతో పాటు కలిసి ఈ యొక్క ఆవుల్ని NGOs సహాయంతో గోశాలలకి ఇలా తరలించే ఏర్పాటు చేస్తాము. మళ్ళీ వాటిని తెచ్చుకోవాలంటే కూడా అయ్యే ఖర్చులంతా కూడా ఆవుల యజమానులు భరించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆవుల యజమానులకి హెచ్చరిక ఏమంటే, దయచేసి రోడ్లపైకి ఆవుల్ని నిర్లక్ష్యంగా వదిలేయద్దండి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆవులకు పెద్ద వాహనాలు తగిలి ఆవులకి ఇంజూర్ అవ్వడము, చనిపోవడము, లేదంటే కార్లు, ఆటోలు, టూ వీలర్లు ఇలాంటివి అయితే కనుక ఆ వాహనదారులు పడిపోవడము, ఇంజూర్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్గా ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అడిషనల్ ఎస్పీల సాధారణ బదిలీలో భాగంగా అన్నమయ్య జిల్లాలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్గా బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం రాజశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ 1989 బ్యాచ్లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరానని, అలాగే కడప జిల్లాలో ఎస్ఐ సిఐగా 17 సంవత్సరాలు, కర్నూలు జిల్లాలో సిఐ మరియు డిఎస్పీగా 12 సంవత్సరాలు, విజయవాడ ఏసీపీగా 3 సంవత్సరాలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1 సంవత్సరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పనిచేసి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్గా నేడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో బ్రిటిషర్ల వలసవాద వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా అని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నందు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివాస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి మూర్తిలతో కలిసి ముఖ్య అతిథిగా డిఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా గిరిజన తెగకు చెందిన యువకుడు తనకు ఉన్న జ్ఞానంతో బ్రిటిష్ వాళ్ళను ఎదిరించిన నాయకుడు భగవాన్ బిర్సా ముండా అని స్ఫూర్తిగా తీసుకోవాలని గిరిజన నాయకులకు, బాలికలకు సూచించారు. ప్రస్తుత సమయంలో పుస్తకాలకు సంబంధించిన విజ్ఞానం కొరబడుతోందని, పిల్లలు ఎక్కువ సెల్ ఫోన్ వాడకంపై శ్రద్ధ పెడుతున్నారని, స్వాతంత్ర సమరయోధుల వారి జీవిత చరిత్రను నేటి విద్యార్థులు చదివి చైతన్యం కావాలన్నారు. భగవాన్ బిర్సా 25 సంవత్సరాల వయసులోనే తరతరాలకు స్ఫూర్తి కలిగించి చరిత్రలో నిలిచారని, గిరిజన జాతిలో చైతన్యం తెచ్చిన నాయకుడు భగవాన్ బిర్సా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న మనం గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు కూడా భగవాన్ బిర్సా ముండా గారి గురించి సూచనప్రాయంగా నాకు తెలిసే తప్ప నిన్న వారు వచ్చి మాట్లాడిన తర్వాత వారి గురించిన సమాచారం తెలుసుకోవటానికి నేను వారిని అడిగాను. అయితే నాకు వారి యొక్క ఇప్పుడు మీకు ఏదైతే చదివి వినిపించారో అది మొత్తం కూడా నేను కూడా చూశాను. నిజంగా చాలా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని అందరూ కూడా గమనించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా గమనించాల్సిన అంశం అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద సామ్రాజ్యం విస్తరించున్న దశలో ఒక గిరిజన తెగలో ఉన్నటువంటి
ఒక యువకుడు ఎంత పోరాటం చేసి తనకున్నటువంటి జ్ఞానంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు అన్నది మనకు స్ఫూర్తి కలిగించే అంశం. ఇలాంటి మాటలు మన సినిమాల్లో చెప్తే, ఏ రాజమౌళి సినిమాలను చెప్తేనే మనకి ఎక్కుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి పిల్లలు తెలుసుకోవాల్సిన అంశం, ఇవి పుస్తకాల ద్వారా తెలుసుకోవాల్సిన విజ్ఞానం ఇది. భగత్ సింగ్ ఆయన కూడా 25 సంవత్సరాలే. వాళ్ళు తరతరాలకి అందించేటువంటి ఒక స్ఫూర్తిని అందించి వెళ్ళారు. అంటే 1875, 1900 అంటే ఒక 25 సంవత్సరాల పీరియడ్. ఒక హిస్టరీలో తీసుకుంటే, ఒక చరిత్రలో 25 సంవత్సరాల పీరియడ్ జార్ఖండ్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక చైతన్యం, ఒక విప్లవం. అక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన చేసినటువంటి తిరుగుబాటుతనం, ఆయనకి ఇప్పటికీ కూడా 150 సంవత్సరాలైనా కూడా ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే అది నిజమైనటువంటి చరిత్ర. అది మనం నిజంగా మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశం. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. తన జాతి కోసం, గిరిజనులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళని చైతన్యపరచడం కోసం చక్కటి ప్రణాళికలు వేసుకొని తీసుకువెళ్ళారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయంలో చిత్రలేఖన వ్యాసరచన పోటీలను జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శర్మ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిత్రలేఖన వ్యాసరచన పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తున్నామని, ముగింపు సభలో బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ లలిత, సిబ్బంది పూర్ణిమ, లవకుమార్, దేవి బాల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు అయినటువంటి వేళ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉదయం 10:30 గంటలకు జూనియర్స్ అండ్ సీనియర్స్ విభాగంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 1 వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కావున పిల్లలందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళకి స్వాగతం. ఈ వారోత్సవాలు 20వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ ఈ కాంపిటీషన్స్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 20వ తారీఖు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 20వ తారీఖు ముగింపు సమావేశంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. కావున పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని 20వ తారీఖుని ఫైనల్ డే ఫంక్షన్ అటెండ్ కావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్చారణ మధ్య పద్మావతి వెంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వెంకట నాగరాజ శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలు అని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. 1,62,000 1,62,000 15 బళ్ళు. మా వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుని. కంపెనీ పేరు పెరల్ మినరల్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెంకట నాగరాజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.